సార్ ప్రవాస భారతీయుల మీటింగ్‌లో అమెరికాలో ఇది రాహుల్ గాంధీ ఒక మాట మాట్లాడారు. ఏంటంటే తెలుగు భాష ముఖ్యం కాదంటే వారిని అవమానించినట్లే అని చెప్పేసి అన్నారు. అంటే ఆయన తెలుగు భాష గురించి మాట్లాడడం అనేది కొంచెం విచిత్రంగా ఉంది. మీరేమంటారు? యాక్చువల్గా లార్జెస్ట్ స్పీకింగ్ లాంగ్వేజ్ ఆఫ్టర్ హిందీ ఇస్ తెలుగు. ఎవరు అవునన్నా కాదన్నా కూడా ప్రపంచంలో. సో వాళ్ళు ఎటువంటి తెలుగు మాట్లాడుకునే తెలుగు వాళ్ళు అనేది పక్కన పెడితే తెలుగు ఈజ్ సెకండ్ లార్జెస్ట్ స్పీకింగ్ ఆఫ్టర్ హిందీ. హిందీ ఎక్కువ బికాజ్ మెనీ స్టేట్స్ దే స్పీక్ హిందీ, ఇంక్లూడింగ్ స్టేట్స్ లైక్ బెంగాలీతో పాటు హిందీ కూడా వచ్చేవాళ్ళకి. ఆల్మోస్ట్ మన సింగల్ కిషోర్ కుమార్ కాడి నుంచి ఇలా అందరూ కూడా బెంగాలీసే అండ్ దే ఆర్ ఇంటెలిజెంట్. సో వాళ్ళకి హిందీ బాగా. అదేవిధంగా మరాఠీ ఉన్నా కూడా హిందీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయిన వల్లనే వాళ్ళ ఇండస్ట్రీ కొంతకాలం పడిపోయి మళ్ళీ లెగిసింది ఈ మధ్యన సినిమా ఇండస్ట్రీ ప్రకారంగా. అసలు మరాఠీ ప్లేస్ ఉంటాయి కదా, నాటకాలు వరల్డ్స్ బెస్ట్ కథలు ఉంటాయట. అంత మంచి లాంగ్వేజ్ అది. లాంగ్వేజ్ అక్కడ పుట్టిన కథలు అనమాట మరాఠీ. పూనా ఏంటి మరాఠీ, బాంబే మరాఠీ. అందుకనే బాల్ ఠాకరే వచ్చిన తర్వాత బోర్డులన్నీ హిందీలో తీసేసి మరాఠీలో పెట్టమన్నాడు. అదేవిధంగా తమిళనాడులో కూడా బోర్డులన్నీ తీసేసి తమిళ్లో పెట్టమన్నాడు. అది మరీ ఫూలిష్నెస్. నల్లటోడికి ఏ బస్సు అక్కడికి వెళ్తే అర్థమైంది కాదు, మొత్తం తమిళ్లో ఉండేదన్నమాట. నేను సరే ఫారిన్ కంట్రీ చూసాడు వాటికి అసలు అర్థం అవుతుంది. అంచేది ఇంగ్లీష్ ఈజ్ ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ కాబట్టి ఇంగ్లీష్ని మర్చిపోకూడదు. ఇప్పుడు మోడీ, అమిత్ షా ఎక్కడ దెబ్బ అయిపోయారో ఆ పాయింట్లన్నీ పెట్టుకుని జేబులో పెట్టి తిరుగుతున్నాడు మనోడు ఎవరో రాహుల్ గాంధీ. సో హిందీ రావాలని చెప్పేసి అంటే తమిళనాడులో బ్యాడ్ అయిపోయి ఒక సీట్ రాలేదు. తమిళనాడు, తెలంగాణలో కనీసం కొంచెం హైదరాబాద్ కొంచెం మాడతారు. హైదరాబాద్ ఈజ్ ఉర్దూ బేస్డ్ కూడా ఉంది కాబట్టి, ముస్లిం బేస్ ఉంది కాబట్టి కొంత అపోజ్ చేయరు. కానీ ఇంటీరియర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కంప్లీట్గా వై షుడ్ బి టాకింగ్ హిందీ ఏంటి మెయిన్ మధ్యలో వస్తున్నా మాట్లాడతాడంట. యాక్చువల్లీ కరెక్ట్గా హిందీ కూడా మాట్లాడాలి. మై ఫాదర్ యూస్ హిందీ రాకపోతే అడుగు తింటారని అనేవాడు మేము. సో అది వేరే విషయం. వ్యక్తిగతంగా దేశం అంతా తిరుగుతున్నప్పుడు హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి మా ఫాదర్ ఫేస్ సమ్ ప్రాబ్లం అనమాట. అర్థమైంది. ఆంధ్ర ఇంటీరియర్ నుంచి వెళ్ళిన ఒక పల్లెటూరు నుంచి వెళ్ళిన పెద్ద రైతు కాబట్టి చాలామంది టూర్కి వెళ్ళినప్పుడు దే ఫెల్ట్ హిందీ రాకపోతే ఎందుకు ఎవడో మాట్లాడలేదు కొన్ని చోట్ల ఇంగ్లీష్ అని. సో హిందీ పెద్ద అంటే లార్జెస్ట్ స్పీకింగే ఇండియాలో. కాకపోతే వాళ్ళు ఏమైనా పెట్టుకున్నారు, అమిత్ షా ఈయనను హిందీ, వాళ్ళు గుజరాతీ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. ఊరికనే ఇక్కడ నటిస్తారు. యాక్చువల్గా సౌత్ ఇండియన్స్ అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. కాకపోతే అనుకోకుండా ఇటు సినిమా ఫీల్డ్ అన్నీ కూడా సౌత్ ఇండియా నెంబర్ 1గా తేలిపోయింది ఇప్పుడు, ఇంటెలిజెంట్ పీపుల్ అని. చేత ఇప్పుడు ఫైనల్గా మన కాళ్ళ బేరానికి వచ్చి మనల్ని పొగడడం స్టార్ట్ చేస్తారు. ఆ పోర్షన్లో జేబులో పెట్టుకున్న పేపర్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మోడీ, అమిత్ షా అక్కడ దెబ్బ అయిపోయారు, తెలుగు అదే సౌత్ ఇండియాలో దెబ్బ అయిపోయారు. అది చేత సౌత్ ఇండియాలో తెలుగు ఒకటి ఉంటాయి, తమిళ ఉంది, కన్నడ ఉంది, మలయాళం ఉంది. అంచేత సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ని విస్మరించకూడదు అనాలి. తెలుగుని ఎస్పెషల్లీ అన్నారంటే అక్కడికి వెళ్ళిన ప్రవాస భారతీయుల యొక్క మెజారిటీ మేబీ ఆర్ ఆర్గనైజ్డ్ బై తెలుగు పీపుల్ ఇన్ ఎ వెరీ బిగ్ పొజిషన్ ఇన్ యుఎస్. పంజాబీస్ తర్వాత, గుజరాతీస్ తర్వాత, గుజ్జూస్ అంటారు వాళ్ళను. పంజాబీస్ పెద్ద కమ్యూనిటీ, బాగా రిచ్ కమ్యూనిటీ. దాని తర్వాత లేటెస్ట్గా డెవలప్ అయిన ఒక 30-40 సంవత్సరాల నుంచి డెవలప్ అయిన లాంగ్వేజెస్ అంటే తెలుగు పీపుల్ ఆర్ ఎంటర్ప్రైజింగ్ పీపుల్ కాబట్టి అవి వెళ్ళిన కమ్యూనిటీ వైజ్ అక్కడే మరి రెడ్డి అండ్ కమ్మ ఆర్ డూయింగ్ వెరీ వెల్. ఇంకా బ్రాహ్మిన్స్ అందరూ ఉంటారు, వాళ్ళ పైకి ఎక్స్పోజ్ కారు. సో వాళ్ళు పెట్టిన మీటింగ్ ఏమో ఒకవేళ నాకు నిజంగా నువ్వు సడన్గా అడిగావు కాబట్టి ప్రవాస భారతీయుల యొక్క మీటింగ్లో తెలుగు గురించి మాట్లాడేటంటే డెఫినెట్గా దట్ ఈస్ బోర్. అక్కడ వచ్చిన మీటింగ్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బిలాంగ్స్ టు తెలుగు స్టేట్స్, తెలంగాణ కానివ్వండి దీని కానీ. మరి నీకు అంత అభిప్రాయం ఉన్నప్పుడు నువ్వు సెపరేట్ చేసేటప్పుడు ఎందుకు కామన్ సెన్స్గా వాడలేదు? తెలుగునే 2గా విడగొట్టేశారు మీరు, నువ్వు మీ మదర్ కలిసి. విడగొట్టే ముందు చెప్పాలి, చెప్పి వీళ్ళు సెటిల్ చేసి సెటిల్ చేయడానికి ఆవిడకేం తెలుసు, షీ డజంట్ నో ఎనీథింగ్. అప్పటికి ఇతను ఇప్పుడు పప్పు మారింది సాంబార్లాగా నాలెడ్జ్ తోటి. అప్పుడు శుద్ధ పప్పు, అక్కడో పప్పు ఇక్కడో పప్పును. అదేందా మాట్లాడడం రాదు. అంచేత ఇప్పుడు నేర్చుకున్నాడు లిటరరీగా. ఈ వెంట్ ఫర్ ట్యూషన్ కింద పెద్ద పొలిటికల్గా తెలిసిన వాళ్ళందరూ నేర్పారు. సో వీళ్ళంతా కూడా చెప్పిన పాయింట్ల ప్రకారంగా ఇప్పుడు అమిత్ షాకిని మోడీకి, బీజేపీకి బ్యాడ్ రావాలంటే సౌత్ ఇండియాలో తెలుగు గురించి బాగా మాట్లాడాలి. తెలుగు గురించే కాదు, సౌత్ ఇండియా గురించి మాట్లాడాలి.
తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు విస్మరించుకుంటూ వచ్చారు. ఈ నార్దర్న్ స్టేట్స్ ఒకటే అనుకున్నారు. నార్త్ ఈస్ట్లో కూడా వాళ్ళ భాషలు హిందీ కాకపోయినా కూడా హిందీ మాట్లాడతారని చెప్పేసి అలాగన్నారు. హిందీ మెయినే, వాళ్ళ యొక్క ఆప్షన్కి వదిలేయాలి. ఇంగ్లీష్ ఇంకా మెయిన్ ఎందుకు అనాలంటే బికాజ్ ఇట్స్ ఇంకా అవన్నీ పట్టించుకోలేదు. ఒక తెలుగు ఒకటే అన్నాడు అంటే తెలుగులో పాగా వేస్తున్నాడు. నువ్వు ఎంత పాగా వేసినా కూడా ఆంధ్రాలో నీకు రాదు. ఆంధ్రాలో తరుగు కొడతారు కాంగ్రెస్ని. అర్థమైందా? ఇక్కడ కనీసం వచ్చింది బికాజ్ ఆఫ్ ఇక్కడ స్టేట్ ఇచ్చి వీళ్ళకి మేలు చేసింది కాబట్టి తెలంగాణలో ఆ మేలుకి ప్రతీకగా మీరు నిలబెట్టుకోలేకపోయారు కాబట్టి వీళ్ళు ఓడించారు బీఆర్ఎస్ నేను, కేసీఆర్ ఫ్యామిలీని. అసలు అతను మోసం చేశాడు. మన ఇద్దరం కలిసి విలీనం అయిపోతాం కాంగ్రెస్తో అని చెప్పి ఎలక్షన్ అయిపోయిన తర్వాత బై బై చెప్పేసి ఆయన సెపరేట్గా టీఆర్ఎస్లో ప్రొలాంగ్ అయిపోయాడు. అది సమయం వచ్చింది, పడిపోయాడు. రేవంత్ రెడ్డి వచ్చాడు. అక్కడ వచ్చి సిద్ధరామయ్య గారు వచ్చారు. తర్వాత డీకే శివకుమార్ రెడీగా ఉన్నాడు టు ఆక్యుపై. సో వాళ్ళని ఏదో విధంగా ఇంప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఎలాగా ఆంధ్రాలో కూడా స్కాటర్ అవ్వాలంటే ఎలా చేయాలి? రాహుల్ గాంధీ యొక్క ఉద్దేశంలో తెలుగు అంటే నేను ఆంధ్ర అనుకుంటాడు. తెలంగాణ అంటే ఆంధ్ర కలిసి తెలుగు. ఓకే, ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది కదా అక్కడ. ఇక నెక్స్ట్ రావాల్సిన స్టేట్ ఆంధ్ర ఎలాగ వస్తుంది నీకు? నువ్వు అక్కడ ఇంకా కన్వీనియన్సింగ్ స్టార్ట్ చేయలేదు. మీకు ఇంకా ఒక అకౌంట్ ఓపెన్ చేయడానికి చాలా అర్హత ఉండాలి. ఆ అర్హత కోల్పోయారు. సో ఇక్కడ ఏంటంటే మోడీకి, అమిత్ షాకి, బీఆర్ఎస్కి దెబ్బ కొట్టాలంటే తెలుగు తెలుగు అంటే మొత్తం సౌత్ ఇండియా అంతా తెలుగు కింద వేసుకున్నాడు అతను. తెలుగు ఉంది, తమిళ్ ఉంది, కన్నడ ఉంది, మలయాళం ఉంది. వాళ్ళందరూ కూడా సాటిస్ఫై అవ్వాలంటే సదర్న్ లాంగ్వేజ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకి ఆయువు పట్టులాగా. ఇన్ఫ్యాక్ట్ ప్రతి స్టేట్లోనూ ఏ లాంగ్వేజ్ అయితే మాట్లాడే స్టేట్ వాళ్ళకి అంత మదర్ టంగ్ కదా. ఆ మదర్ టంగ్ అక్కడికి ఇంపార్టెంటే. ఇప్పుడు ఇక్కడ పర్టికులర్గా అలా మాట్లాడడానికి కారణం తెలుగు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఆర్గనైజర్స్ మస్ట్ బి తెలుగు పీపుల్. తెలుగు అంటే ఆంధ్ర అండ్ తెలంగాణ కలిసి. తెలంగాణ ఆల్రెడీ వచ్చేసింది. తెలుగు అంటే ఆంధ్ర కింద అక్కడ కూడా ఒక మంచి ఫౌండేషన్ వేద్దామనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో అన్నాడు. మెయిన్లీ టు హిట్ అమిత్ షా అండ్